ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి యాందిరయ్యా యాం చేస్తున్నా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఏంటి సార్ అది? బాబు కొంచెం అన్నం పెట్టమంటావా? వద్దా. కొంచెం మజ్జిగ అన్నం తిను బాబు. వద్దయా బాబు. బిడ్డ మజ్జిగ అంటే ఫీల్ అయినట్టున్నాడు. ఏంటి ఇది సూటుగా డ్యూటీ చేస్తున్నాడు? పోనీ పెరిగేసి తిను బాబు, పెడతాను. 4.5 సంవత్సరాలు ఎందుకు చేయలే? ఏం ఇన్ని రోజులు ఎందుకు చేయలే? అది 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 వేసేసాడు, బాగా వేసేసాడు. ఎలారా కొంచెం అన్నం పెట్టు, మజ్జిగ. ఏరా బాబు అన్నం తినరా అన్నాను, నాయన అన్నం పెట్టనా అన్నాను, బిడ్డ అన్నం పెట్టనా అన్నాను. ఒక అక్షరం మార్చి అడిగినరా నేను నిన్ను? అడిగినప్పుడేమో వద్దంటావా, వెళ్ళిపోతుంటే కేకేసి పెట్టమంటావా? ఆడికి అలాగే అవ్వలేరా. నువ్వు అనుకున్నట్టుగా సప్లైర్ కాదురా, నేను పిఠాపురం పహిల్వాన్ని. వద్దంటాక నువ్వెవడవు రా? అడిగినప్పుడేమో వద్దంటావా, వెళ్ళిపోతుంటే కేకేసి పెట్టమంటావా? టైంకి పదాలు గుర్తుకొచ్చావు. యోగ్యత అది అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపల ఏం లేదు, డొల్లా. సార్ మా అమ్మకి ఉద్యోగం పోయింది సార్. మీ అమ్మకు ఉద్యోగం పోయిందా? పట్రా నువ్వు ఏం చేస్తుంటావు? ఆమె సోషల్ వర్కర్ అంకుల్, ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. మీ అమ్మకు ఉద్యోగం పోయిందా? జనాల రక్తం పీల్చేచ్చనమాట. మీ అమ్మకు ఉద్యోగం పోయిందా? భయ బిజినెస్ ఎలా ఉంది? అదేం లేదులే. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు. సార్ ఎలక్షన్లకు 2 నెలల టైం ఉంది, ప్రజల్లోకి పోయి ఓటు అడిగితే గానీ మనల్ని చెప్పులతో కొట్టేటట్టున్నారు సార్. అంటే ఏమిట్రా మాట్లాడుతున్నావు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. లోపలికి ఒక కోడిని పట్టుకొచ్చినాడంట. కోడిని పట్టుకొచ్చి దాని రెక్కలు వీపుతున్నాడంట. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పాపం నొప్పి తట్టుకోలేక ఆ కోడి గట్టి గట్టిగా అరుస్తుందంట. ఏంటి బావా మూడు వచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. అవును. రెక్కలన్నీ పీకినాక ఆ కోడిని కింద వదిలినాడంట. వదిలి జోబిలో నుంచి ధాన్యం గింజలు తీసి దానికి వేసినాడంట. పిల్లాడికి చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెట్టాలని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. రెక్కలు పీకిన నొప్పిని మర్చిపోయి ఆ కోడి బాగా తినిందంట ఆ ధాన్యం గింజల్ని. ప్రజలు కూడా ఇంతేరా? మాట్లాడేది నాకు అర్థం కాదు, అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను ఎందుకన్నా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడి. 4.5 సంవత్సరాలు మనం చేసిన దోపిడీని, దౌర్జన్యాన్ని, అవినీతిని అన్ని మర్చిపోతారు, ఎలక్షన్ల ముందర ఇచ్చే మాత్రమే గుర్తు పెట్టుకుంటారని అంటున్నాడంట. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. అవినీతిని అన్ని మర్చిపోతారు, ఎలక్షన్ల ముందర ఇచ్చే మాత్రమే గుర్తు పెట్టుకుంటారని అంటున్నాడంట. ప్లగ్ లో ఏలైనా పెడతాను గానీ అట్లాంటి ఏదో పనులు. ఇదే గుంటూరా? ఎందుకు? గుంటలూరా? గుంటూరేనా? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. నాకెక్కడా గుంటూరు రాగా కనిపించేది, ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. నాకు ఈ టార్చర్ ఏంట్రా? గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. గుంటూరా గుంటలూరా? మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని
కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన